ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 13వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. సంజయుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: ఆకాశమందు వేల కొలది సూర్యుల యొక్క కాంతి ఒక్కసారి బయలుదేరినచో ఎంత కాంతి ఉండనో అది ఆ మహాత్ముని యొక్క కాంతికి పోలి ఉన్నదని తెలిపారు. ఇక ఈరోజు తెలుపబోయేటువంటి 13 శ్లోకంలో ఇలా అంటున్నారు: తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమకనేకదా. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా. అపశ్యత్యేవ దేవస్య శరీరే పాండవస్తదా. తదా అప్పుడు పాండవః అర్జునుడు అనేకదా నానా విధముగా ప్రవిభక్తం విభజింపబడి ఉన్న కృష్ణం జగత్ సమస్త జగత్తును దేవదేవస్య దేవదేవుడవు ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క శరీరమున ఏకస్థం ఒక్క చోటు ఉన్నదానిగా అవశ్యత్ సూచనం. అప్పుడు అర్జునుడు నానా విధములుగా విభజింపబడినటువంటి సమస్త జగత్తును దేవదేవుడకు శ్రీకృష్ణ భగవాన్ యొక్క శరీరమున ఒక్క చోట ఉన్నదానిగా సూచనం. ఈ సమస్త ప్రపంచము పరమాత్మ యందేములను ఒకానొక చోట అణిగిపడి ఉన్నది. ఇహైకస్థం జగత్కృష్ణం అని ఇంతకుముందే 7వ శ్లోకంలో భగవాన్ ఈ విషయాన్ని స్పష్టీకరించారు. దాన్ని ఇప్పుడు మరలా సంజయుడు వక్కాణించున్నాడు. భగవానుని అనంత చిన్మయ రూపమున ఈ జగత్తంతయు ఏదో ఒక మూల స్థితి ఉన్నది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.